ఫీజు రియంబర్స్మెంట్ యూరియా కొరతపై ఈటెల రాజేందర్ విమర్శలు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని మధువని గార్డెన్లో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. గత 4 సంవత్సరాల నుండి తెలంగాణలోని ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ₹1 కూడా చెల్లించలేదని ఈటెల ఆరోపించారు. రాష్ట్రంలో మొత్తం 9,000 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో బీసీ విద్యార్థులకు 100% ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తామని హామీ ఇచ్చి పాత పద్ధతిలో కూడా చెల్లించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వాలు మారినప్పుడు పాత బకాయిలు కూడా చెల్లించాల్సిన బాధ్యత ఉందని ఆయన స్పష్టం చేశారు. విద్యార్థులకు విద్యను దూరం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నష్టం చేస్తుందని అన్నారు. తన రాజకీయ జీవితంలో ఇంత బాధ్యత లేని ప్రభుత్వాన్ని చూడలేదని, ప్రజల సమస్యలు పరిష్కరించకపోతే ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎరువులు ఎప్పుడు పడితే అప్పుడే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు ఈ పరిస్థితి రాదు. దొరికాయి అనుకున్నప్పుడు మొత్తం వ్యాసాన్ని కూడా ఇప్పుడు లైన్ కట్టేటువంటి ఆస్కారం ఉంది. ఆ వాతావరణం ఎవరు కల్పించింది? మీరే కదా కల్పించింది. ఎరువుల కొరత ఉండదు, తాత్కాలిక ఇబ్బంది అయింది, రేకులు దొరకకుండానో లేకపోతే స్టాక్ లేకపోవడం వలనో లేకపోతే సకాలు రాకపోవడం వలన చెప్పి ప్రభుత్వం చెప్పి ధైర్యం కల్పించాలి. నానో యూరియా ఉంది, వాడితే వచ్చే లాభం ఏంది, నష్టమైంది, శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టి రైతాంగం ఎడ్యుకేట్ చేయి, వాడించే ప్రయత్నం చేయి. ఇవాళ చూస్తున్నాం ఎక్కడ బదక్కని ఒక కరీంనగర్ జిల్లాలో ఇప్పుడు మా బుడిగ శివపడాలని చెప్తున్నారు. నా ఒక్క కాన్స్టిట్యూన్సీలో 7 దిక్కుల ఎరువుల కోసం లైన్ కట్టింది చెప్పి ఎక్కడ చేస్తుంటే వేయి వెంకల లైన్ కట్టి ఇక్కడ చేస్తుంటే ఇంకెక్కడ లైన్ కట్టి. అందువల్ల ప్రభుత్వం ఇతరుల మీద నిందేసి తప్పించుకునే దరిద్ర పరిస్థితి బంద్ పెట్టి రైతాంగం, నీకు రైతు చాలా ఇంపార్టెంట్, మీకు తెలుసు తెలంగాణ జీవనాధారమే వ్యవసాయం. రైతులు ఏడిస్తే నీకేం మంచిగా అయితే చెప్పండి. నేను రైతు బంధు ఇస్తా, నేను రుణమాఫీ చేస్తా, ఇవన్నీ కాదు. రైతు మొట్టమొదటి కావాల్సింది తన వ్యవసాయానికి ఏది ఇబ్బంది లేకుండా ఇవ్వడం, తన పంటను ఇచ్చిన మాట ప్రకారం కొనడం. ఇవాళ నువ్వు 500 రూపాయలు ఇస్తా అని చెప్పిన సన్నవాడికి ఇచ్చిన ఇప్పటివరకు వచ్చినా ఏమని చెప్పండి? మాటలు తప్ప. కానీ మాటలకు చేతలకు ఈ ప్రభుత్వం దగ్గర పొంతం లేదు. అదనగొట్టి బతుకుతున్నారు తప్ప గారడీ చేసి మీడియాని మేనేజ్ చేసి ఇట్లా ఓవర్లాపింగ్ టాక్టిక్స్ తోటి వాళ్ళు చలమని అవుతుంది తప్ప ఈ ప్రభుత్వం దొల్లతనం ఏంటో గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది. నేను ఒకటే అంటున్నా, ప్రభుత్వం దేశాలకు పోవద్దు. ఇట్లాంటి సందర్భంలో అసలు ఎప్పుడైనా నేను చూసేది కేసీఆర్ వచ్చినా కూడా బంద్ అయిపోయింది. కేసీఆర్ ఏమనుకున్నాడంటే అన్నీ నేనే చేస్తాను కదా, మీ ప్రతిపక్షాలు అవసరం లేదు అనుకున్నాను. కానీ ఇట్లాంటి సందర్భంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. వడ్ల కొనుగోలు ఉన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ జరుగుతుండే. ఇట్లాంటి సీజన్ మొదలైంది, ఎరువుల సమస్య, ఇతర సమస్యలతో ఆల్ పార్టీ మీటింగ్ పెడుతుండే. మరి మేము గవర్నమెంట్లో ఉన్నాం, మాకు ఏ పార్టీ సలహాలు అక్కర్లేదు, ఏ నాయకుడు సలహాలు అక్కర్లేదు అంటే మరి నువ్వు చేయకపోతే కూడా సలహాలు తీసుకోకపోతుంది ఎట్లా? ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్ సంబంధించి విద్యార్థులకి ప్రభుత్వం ఏ ఫీ రియంబర్స్మెంట్ అయితే పే చేయాలి, గతంలో ఉన్న ప్రభుత్వం 2 సంవత్సరాలు డ్యూ పెడితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సింగిల్ పైసా కూడా పే చేస్తారు. దాదాపుగా 2,700 కోట్ల నుంచి వెళ్ళి 3,000 కోట్ల వరకు ఫీ రియంబర్స్మెంట్ మీద ఖర్చు అయిందని, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు, ఎస్టీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీ రియంబర్స్మెంట్ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ డబ్బులు వస్తున్నాయి. కానీ 4 ఏళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాల ఫీ రియంబర్స్మెంట్ ఒక 10-11 వేల కోట్లు అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కొంత పోతే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంట్ వస్తుంది. దానివల్ల డిగ్రీలు పూర్తి చేసుకొని పై కోర్సులకు పోవాలన్నా, ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకొని పై చదువులకు ఇతర దేశాలకు పోవాలన్నా
పై చదువులకు ఇక్కడే పోవాలన్నా కూడా వాళ్ళ పాత బకాయిల పేట ఫీ రియంబర్స్మెంట్ మాకు రాలేదు కాబట్టి మీరే డబ్బులు పే చేయండి, అట్లా అయితేనే మీకు ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఇస్తాం, అట్లయితేనే మీకు మెమోరాండం ఇస్తామని చెప్పి ఆప్షన్ పెట్టారు. అది ఫార్మసీ రంగంలో కావచ్చు, ఇంజనీరింగ్ రంగంలో కావచ్చు, పీజీ రంగంలో కావచ్చు, అది లా కావచ్చు, ఏ కోర్స్ అయినా. దాంతో ఇవాళ ఫీ రియంబర్స్మెంట్ ద్వారా చదువుకుంటున్నారు కదా మా పిల్లలు అని చెప్పి పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో అర్ధాంతరంగా వాళ్ళకు పిడుగు లాంటి వార్త తెలిసి డబ్బులు పే చేసే కెపాసిటీ లేక వాళ్ళు పై చదువులకు పోలేకపోతారు, విదేశాలకు కూడా పోయి చదువుకోలేకపోతున్నారు. ఎంత దారుణం అంటే ఈ పరిస్థితిలో ఉంటే ఈవెన్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, బీసీ వెల్ఫేర్ హాస్టల్స్ కావచ్చు, రెసిడెన్షియల్ స్కూల్ కావచ్చు, వాళ్ళకి ఇచ్చే డైట్ ఛార్జెస్ 6 నెలలుగా ఇవ్వకపోవడం వల్ల మనం చూస్తూ ఉన్నాం. ముదిరిపోయిన కూరగాయలు, పుచ్చుపట్టిన కూరగాయలు, కల్తీ సరుకులు, ఉద్ధరించేవాడు క్వాలిటీ పప్పియడు, ఉద్దర ఇచ్చేవాడు క్వాలిటీ నూనె ఇవ్వడు, ఉద్దర ఇచ్చేవాడు క్వాలిటీ కూరగాయలు ఇయ్యరు. ఇవాళ వాళ్ళకు సకాలంలో వాళ్ళ బిల్లులు రాకపోవడం వల్ల కల్తీ కారం, కల్తీ పప్పులు, కల్తీ నూనెలు తిని ఎట్లా అస్వస్థత గురవుతున్నా మీరు చూస్తుంది. ఇదే ఇప్పుడు గ్రూప్ 1 ఎగ్జామ్స్ అవకతవకలు జరిగినాయని చెప్పి కొన్ని వందల సార్లు రోడ్లెక్కింది. మీకు తెలుసు, ఒక నిరుద్యోగ యువకుడు ఎగ్జామ్ రాసడానికి 6 ఏళ్ళు 10 ఏళ్ళు కూడా మొత్తం లైబ్రరీలలో కుర్చీలకు తాళ్ళు కట్టుకొని అటిపళ్ళు తిని ఎర్రటి ఎండలలో కూడా ఏసీలు లేకపోయినా చెమటలు కప్పుకుంటూ కూడా చదువుకుంటున్నాడు. తన జీవితాశ చదువుకున్న విద్యార్థికి ఒక ఉద్యోగం సంపాదించుకొని పెళ్లి చేసుకొని ముసలి అమ్మా నాన్నకు అన్నం పెట్టాలనే సంకల్ప బలంతో చదువుకుంటాడు. 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా కష్టపడి చదువుతున్న దాంట్లో ఒకటే హాల్లో ఒకటే ఎగ్జామ్ సెంటర్లో 100 మంది సెలెక్ట్ అయింది అనుకోండి. నీ నిర్వహణ ఎట్లున్నట్టు దీని కారకులు ఎవరు? 2 అనేక రకాల తప్పుల తడక వాళ్ళు చెప్పింది మీరు పట్టించుకోలేదు. చివరి కోర్టే ముట్టకాయలు వేసి దీన్ని రద్దు చేయమని చెప్పే పరిస్థితి అంటే ఇక అర్థం చేసుకో. అంటే ఆడటం ఉంటే సరిపోదు, తొందరగా ఇవ్వాలన్నటువంటి దాని ఆలోచన ఉంటే సరిపోదు, దానికి తగ్గట్టుగా వ్యవస్థలు కూడా మంచిగా ఉంటాయి. ఇది విల్ఫుల్గా చేసిందా లేకపోతే యాదృచ్ఛికంగా జరిగిపోయిందా, దీనికి తప్పకుండా సమాధానం చెప్పాల్సి అక్కర్లేదు. దీంట్లో 5 ఏళ్ళుగా 10 ఏళ్ళుగా ఒక్కొక్క విద్యార్థి చదువుకోవడానికి 2 లక్షలు ఖర్చు అవుతుంది. మీకు తెలుసు, సంవత్సరం 1 లక్ష రూపాయలు ఖర్చు పెట్టాల్సి. 5 ఏళ్ళు చదువుకోవాలంటే 5 లక్షలు ఖర్చు అవుతాయి, 10 ఏళ్ళు చదవాలంటే 10 లక్షలు ఖర్చు అవుతాయి. లక్షల మంది విద్యార్థులు, 100ల ఉద్యోగాల కోసం లక్షల మంది విద్యార్థులు ఇంత కష్టపడి చదివి ఎగ్జామ్ రాస్తే చివరికి వచ్చిన వాళ్ళు కూడా తృప్తి లేకపోయాయి. వచ్చిన వాళ్ళు ఏమనుకుంటున్నారు, నాకు వచ్చిన ఉద్యోగాన్ని పోగొట్టినని చెప్పి వాళ్ళు అనుకుంటారు. దీనికి అంతగా కారకులు ఎవరో దోషులను ఐడెంటిఫై చేయాలి, శిక్షించాలి. ఇట్లాంటి తిరిగి రియాక్కర్ కాకుండా చేసే బాధ్యత ప్రభుత్వం తీసుకోవాలి. తక్షణమే ఏ డిపార్ట్మెంట్లో అయితే నువ్వు అన్నావు 2 లక్షల ఉద్యోగాలు, ఆనాటి ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లకు మాత్రమే నువ్వు ఉద్యోగాలు భర్తీ చేస్తున్నావు తప్ప కొత్త నోటిఫికేషన్ తక్కువ వేసింది. నేను ఒకటే అంటున్నా, తక్షణమే ఎప్పటికప్పుడు మీరు అన్నారు ఉద్యోగ క్యాలెండర్నే మేము విడుదల చేస్తాను. ఇక్కడ పోయి నీ ఉద్యోగ క్యాలెండర్, టీచర్లలో ఎన్ని ఖాళీలు ఉన్నాయి, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, డిపార్ట్మెంట్ వరకు ఎక్కడ పోయినా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు తప్ప ఏం లేదు. ఇంకా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు కూడా ఎన్ని నెలలుగా 8 months జీతం పట్టలేట. గెస్ట్ లెక్చరర్ మీకు దోస్తులు ఉంటారు, గెస్ట్ లెక్చరర్ 6 నెలలు అవుతుంది. ఇంకా గెస్ట్ లెక్చరర్స్ కూడా జీతాలు లేవు. నేను అసెంబ్లీలో లాస్ట్లో మాట్లాడినప్పుడు, అరే 12 నెలల జీతాలు ఇవ్వండి, 8 నెలల జీతం పెట్టిస్తారు, 10 నెలల జీతం పెట్టిస్తారు, ఆటోమేటిక్ 2,000 కావాలి, 12 నెలల జీతం ఇవ్వాలని చెప్పి నాకు గుర్తాను. ఇల్లుకి 12 నెలలకు ఇస్తారు కానీ 8 నెలలకు ఇస్తారా? స్కూల్ ఫీజులు 12 నెలలకు ఉంటుంది కానీ 8 నెలలకు ఉంటుందా? 12 నెలలు తింటాం కానీ 8 నెలలు తింటావా? ఇవ్వడం ఆలోచన ఉంటుందా? ఎంత దుర్మార్గం అంటే ఎట్లా కథం పట్టాలి,
వీళ్ళంతా నిరుద్యోగ యువకులు కదా, మన బిడ్డలు కదా, వీళ్ళు చదువుకున్న బిడ్డలు కదా. నీ కాలేజీలలో లెక్చర్గా పనిచేస్తున్నాడు, నీ పిల్లలకు చదువు చెప్పేవాళ్ళు, జ్ఞానం అందించేవాళ్ళు, ఏం ఆలోచిస్తావు నువ్వు? ఇంకా గెస్ట్ లెక్చరర్స్కి 12 నెలల జీతం ఏంటి ఇవ్వవు. ఆనాడు ప్రభుత్వం ఇవ్వలే, మీరు ఇవ్వలేదు. ఇవాళ 8 నెలలు ఇచ్చిందాక జీతాలు రాక ఇట్లా బతకాలి మరి వాళ్ళు. నేను ఎంపీ ఉంటేనే ఎమ్మెల్యే ఉంటేనే నా జీతం పడదా అని చెప్పి అడుగుతాను. ఎంపీ ఉండగా ఎమ్మెల్యే ఉండగా 1వ తారీఖు 2వ తారీఖు వెంటనే నా జీతం పడదా అంటాను. ఎందుకంటే నాకు ఇతరత జీతాలు ఇచ్చేది. కానీ నేను ఎంపీగా ఎమ్మెల్యేగా ఫస్ట్ వీక్లో జీతం పడకపోతే గిలగిల కొట్టుకుంటా కదా. నా గెస్ట్ లెక్చరర్ నా అవుట్సోర్సింగ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో పనిచేస్తుంది, నా అవుట్సోర్సింగ్ ఆరోగ్య శాఖలో పనిచేస్తుంది. వాళ్ళ బతికేం కావాలి చెప్పండి. వాళ్ళ జీతం ఎంత? 17,000, 18,000, 20,000. గవి కూడా సఫర్ 2025-26 సంవత్సరం 2025-26 సంవత్సరానికి ఎరువుగా 2024లోనే ఇల్లు కట్టాలి, ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలి, గోడౌన్లో స్టాక్ పెట్టుకోవాలి, డిస్ట్రిబ్యూషన్ చేసుకోవాలి. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వం చేసుకోవాల్సిన పని. దేశవ్యాప్తంగా ఇప్పుడు గతంలో కూడా మనం చూసినాం, చెప్పులు పెట్టి లైన్లో పెట్టేటువంటి మనం విత్తనాలు అప్పుడు చూసేది, ఎరువులు అప్పుడు కూడా చూసేది. ఉమ్మడి రాష్ట్రంలో చూసినాక కరెంటు పోవద్దు అని చెప్పి దాన్ని ఎక్సైజ్ చేసినాం, ఎరువుల కొరత రావద్దని చెప్పి, విత్తనాల కొరత రావద్దని చెప్పి వేసి. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అసలు ముందుగా అసెస్ చేసుకోవాలి కదా. ఇదంతా ఎవరు చేయాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇండియన్ ఎవరు పంపాలి, సకాలంలో ఎవరు పంపాలి, పంపిన ఇండియన్ డబ్బులు కాన్సెంట్ తీసుకోవాలి, కాన్సెంట్ ఇచ్చిన తర్వాత డబ్బులు పే చేయాలి. నువ్వు మరి నీకు అంచనా ఉందా లేదా? బాగా వాడుతారు మరి. ఇప్పుడు వర్షాలు బాగా పడ్డాయి, పోయిన సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి, ఈ సంవత్సరం మంచి వర్షాలు పడ్డాయి. మీకు తెలియంది కాదు. వర్షాలు చక్కగా లేకపోతేనేమో కనీసం కొన్ని దిక్కుల ఎండిపోయే పంటలకు డిమాండ్. కానీ ఇక్కడ 100 రూపాయలు కావచ్చు, మెట్ట పొలాలు కావచ్చు, అది రాగళ్ళు కావచ్చు, అది కుషిక్ కావచ్చు. నాకు తెలిసి మొత్తం తెలంగాణ చెప్తాను. ఫస్ట్ టైం పోయిన సంవత్సరమైనా ఈ సంవత్సరమైనా గోదావరి బేసిన్లో ఫుల్ వర్షాలు పడ్డాయి. ఇవాళ ఇక్కడ కూడా ఈ సంవత్సరం ఫుల్ వర్షాలు. దీన్ని అదృష్టంగా భావించాలి. మొత్తం 2 గోదావరి బేసిన్లో, కృష్ణా బేసిన్లో ఈసారి కరువు లేకుండా అసలు నదులు పాడడమే కాకుండా మొత్తం చెరువులు కుంటలు నిండి మొత్తం వాగులు వాకాలు పొంగి పొడుతూ ఉంటాయి. మరి నువ్వు చేసే పని ఏంటి? నువ్వు అంచనా ఉండాలి కదా, బఫర్ స్టాక్ పెట్టుకోవాలి కదా. ఇవాళ ఎంత మేరకు కేంద్రాన్ని నిందిస్తావు? నాకేమైనా అవసరం ఉంటే నేను కదా చేసుకోవాల్సి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం మీద నెట్టేసే పద్ధతి పక్కన పెట్టి ఇప్పటికైనా పోయి మాట్లాడుకొని ఎక్కడెక్కడ స్టాక్ ఉందో, ఎక్కడెక్కడ ఉత్పత్తి ఉందో, నీకు ఎంత కావాలో తెచ్చుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాం. కానీ చేతులు కాలిన తర్వాత ఆకలి పట్టుకుని లాభం ఏమున్నది? కుండలో భూమి ఉందంటే ఆకలి కాదు, భూమి లేని తెలిస్తే ఆకలి ఎక్కువైతుంది. ఎరువులు ఎప్పుడు పడితే అప్పుడే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి అనుకున్నప్పుడు ఈ పరిస్థితి రాదు. దొరికాయి అనుకున్నప్పుడు మొత్తం వ్యాసం కూడా ఇప్పుడు లైన్ కట్టేటువంటి ఆస్కారం ఉంది. ఆ వాతావరణం ఎవరు కల్పించింది? మీరే కదా కల్పించింది. ఎరువుల కొరత ఉండదు, తాత్కాలిక కొంత ఇబ్బంది అయింది, రేకులు దొరకకుండానో, లేకపోతే స్టాక్ లేకపోవడం వలనో, లేకపోతే సకాలు రాకపోవడం వలన చెప్పి ప్రభుత్వం చెప్పి నానో యూరియా ఉంది, వాడితే వచ్చే లాభం ఏంది, నష్టమైంది, శాస్త్రవేత్తలతో మీటింగ్ పెట్టి రైతాంగాన్ని ఎడ్యుకేట్ చేయి, వాడించే ప్రయత్నం చేయి. నా ఒక్క కాన్స్టిట్యూన్సీలో 7 దిక్కుల ఎరువుల కోసం లైన్ కట్టేది చెప్పి. అందువల్ల ప్రభుత్వం ఇతరుల మీద నిందేసి తప్పించుకునే దరిద్ర పరిస్థితి బంద్ పెట్టి రైతాంగం, నీకు రైతు చాలా ఇంపార్టెంట్. నీకు తెలుసు, తెలంగాణ జీవనాధారమే వ్యవసాయం. రైతులు ఏడిస్తే నీకేం మంచిగా అయితే చెప్పి. రైతు మొట్టమొదటి కావాల్సింది తన వ్యవసాయానికి ఏది ఇబ్బంది లేకుండా ఇవ్వడం, తన పంటను ఇచ్చిన మాట ప్రకారం కొనడం. ఇవాళ నువ్వు 500 రూపాయలు ఇస్తా అని చెప్పిన సన్న వాళ్ళకి ఇచ్చిన ఇప్పటివరకు వచ్చినా ఏమని చెప్పండి? మాటలు తప్ప. కానీ మాటలకు చేతలకు ఈ ప్రభుత్వం దగ్గర పొంతం లేదు. అదనగొట్టి బతుకుతున్నారు తప్ప గారడీ చేసి, మీడియాని మేనేజ్ చేసి,
ఇట్లా ఓవర్లాపింగ్ టాక్టిక్స్ తోటి వాళ్ళు చలమని అవుతుంది తప్ప ఈ ప్రభుత్వం దొల్లతనం ఏందో గ్రామీణ ప్రాంత ప్రజలకు అర్థమైపోయింది. నేను ఒకటే అంటున్నా, ప్రభుత్వం దేశాలకు పోవద్దు. ఇట్లాంటి సందర్భంలో అసలు ఎప్పుడైనా నేను చూసేది కేసీఆర్ వచ్చినా కూడా బంద్ అయిపోయింది. కేసీఆర్ ఏమనుకున్నాడంటే అన్నీ నేనే చేస్తాను కదా, మీ ప్రతిపక్షాలు అవసరం లేదు అనుకున్నాను. కానీ ఇట్లాంటి సందర్భంలో ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. వడ్ల కొనుగోలు ఉన్నప్పుడు ఆల్ పార్టీ మీటింగ్ వెళ్తుండే. ఇట్లాంటి సీజన్ మొదలైంది, ఎరువుల సమస్య, ఇతర సమస్యలతో ఆల్ పార్టీ మీటింగ్ వెళ్తుండే. మరి మేము గవర్నమెంట్లో ఉన్నాం, మాకు ఏ పార్టీ సలహాలు అక్కర్లేదు, ఏ నాయకుడు సలహాలు అక్కర్లేదు అంటే మరి నువ్వు చేయకపోతే కూడా సలహాలు తీసుకోకపోతుంది ఎట్లా? ఒకనాడు చంద్రబాబు నాయుడు గారు కింద ముఖ్యమంత్రి, ఆ తదుపరి రాజశేఖర్ గారు వచ్చింది, ఆ తదుపరి రోషా గారు వచ్చింది, ఆ తదుపరి కిరణ్ కుమార్ గారు వచ్చింది, మొన్నటిదాకా కేసీఆర్ గారు ఉండే, ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చింది. ప్రభుత్వాలు మారినప్పుడు నేను కట్టాల్సినటువంటి ఇంటి బిల్లు కట్టకుండా ఉంటుందా? నేను కట్టాల్సినటువంటి ప్రభుత్వ పరంగా ఏమైనా పే చేసి ఉంటే బాకీ పడుతూ ఉంటుందా? ట్యాక్సీలు కావచ్చు, ఇంటి ట్యాక్సీలు కావచ్చు, కరెంటు బిల్లులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఏవి కూడా ప్రభుత్వాలు మారినప్పటికి కూడా పాత బకాయిలు కంటిన్యూస్ ఉంటాయి, అవి కట్టాల్సిన బాధ్యత. మరి ఎందుకో ప్రభుత్వానికి ప్రజలకు వర్తించే ఈ సూత్రం మరి ప్రభుత్వానికి వర్తిస్తా లేదా, వాళ్ళకు ఆలోచన ఉందా లేదా? ఏమైనా ఘాటుగా మాట్లాడితేనేమో మమ్మల్ని తిడుతున్నారు, మమ్మల్ని తులనాడుతున్నారు, మమ్మల్ని ఎందుకో మా మీద ద్వేషంతో మాట్లాడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అంటున్నా, ఇవాళ గవర్నమెంట్ అనేది కంటిన్యూస్ ప్రాసెస్. గతంలో ఉన్న ప్రభుత్వాలు పెట్టిన డ్యూవైనా ఇవాళ వీలే అయినా తక్షణమే పే చేసి విద్యార్థుల తండ్రులు ఏ వేదన అయితే అనుభవిస్తుందో దాన్ని దూరం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ ప్రైవేటు రంగంలో విపరీతంగా ఫీజులు పెరిగిన తర్వాత రెసిడెన్షియల్ స్కూల్లోనే వేసుకున్నాం, గవర్నమెంట్ హాస్టల్ వేద్దామని చెప్పి ఏ పేరెంట్స్ అయితే ఇవాళ వాళ్ళు వేసుకున్నారో ఇవాళ ఆ పేరెంట్స్కి కంటి మీద కొనుక్కు లేకుండా పోయింది. నేను ఒకటే అంటా ఉన్నా, రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఎన్ని హామీలు ఇచ్చిందంటే ఇవాళ 10 లక్షల రూపాయలు చదువుకున్న వాళ్ళకు, బీసీలకైతే 10,000 లోపున్న వాళ్లకు మాత్రమే అయితే ఇలా సంపూర్ణంగా ఫీ రీయింబర్స్మెంట్ వస్తుందో అదే పద్ధతిలో ఇవాళ బీసీలు అందరూ కూడా ఇస్తా అని చెప్పి, ఎస్సీల కోసమేమో ఫీ రీయింబర్స్మెంట్ ఫుల్ ఉంటుంది, ఎస్టీల కోసమేమో ఫుల్ ఉంటుంది. కానీ బీసీలకు వచ్చేటప్పటికి 10,000 ర్యాంక్ వచ్చేంత వరకే ఈ ఫీ రీయింబర్స్మెంట్ ఉంటుంది తప్ప ఫుల్ లేకపోతే లేదు. కాబట్టి ఆయన కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో బీసీలకు కూడా ఎస్టీలాగా ఫుల్ ఇస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ కొండ నాలుకకు మంది అయితే ఉన్న నాలుక పోయినట్టుగా ఇవాళ ఆ ఫీజు దేవుడికి కానీ ఇవాళ ఈ ఫీజే రాక ఇబ్బంది పడతా ఉంది. ఇది మంచిది కాదు అని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. విద్యార్థులకి ప్రభుత్వం ఏ ఫీ రీయింబర్స్మెంట్ అయితే పే చేయాలి, గతంలో ఉన్న ప్రభుత్వం 2 సంవత్సరాలు డ్యూ పెడితే ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క సింగిల్ పైసా కూడా పే చేస్తారు. 2,700 కోట్ల నుంచి 3,000 కోట్ల వరకు ఫీ రీయింబర్స్మెంట్ మీద ఖర్చు అయిందని, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ఎస్సీ విద్యార్థులకు ఎస్టీ విద్యార్థులకు పూర్తి స్థాయిలో ఫీ రీయింబర్స్మెంట్ కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఆ డబ్బులు వస్తున్నాయి కానీ 4 ఏళ్ళుగా టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 2 సంవత్సరాలు, దాదాపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 2 సంవత్సరాలు, దాదాపు 4 సంవత్సరాల ఫీ రీయింబర్స్మెంట్ ఒక 10-11 వేల కోట్లు అయితే దాంట్లో కేంద్ర ప్రభుత్వం కొంత పోతే దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఫీ రీయింబర్స్మెంట్ వస్తుంది.